శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మురళీకృష్ణ శర్మ గారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మళ్ళీ మిమ్మల్ని. మందకృష్ణ మాదిక్ గారు చేసిన కామెంట్స్ పైన మీ అభ్యంతరాలు ఏంటి అసలు? అంటే మీరెందుకు కేసు ఫైల్ చేశారు? ఈ రోజున మందకృష్ణ మాదిక్ గారు బ్రాహ్మణుల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల వల్ల, బ్రాహ్మణుల్ని డిఫేమ్ చేసేటువంటి విధంగా చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మందకృష్ణ మాదిక్ గారి మీద తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు అనేది నమోదు చేయడం జరిగిందండి. దీనికి కారణం ఏంటంటే, ఈ మధ్య జరిగినటువంటి ఇష్యూ, ఇప్పుడు రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న పోరాటం ఇది. నేను బ్రీఫ్గా చెప్తాను మీకు. ఈ మధ్య కాలంలో ఒక తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో. అదేంటంటే, ఒక పాస్టర్ అనేటువంటి ఆయన SC/ST అట్రాసిటీ కేసు మీద ఒకరి మీద కేసు పెట్టారు. పాస్టర్ అనేటువంటి ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన SC/ST అట్రాసిటీ కేసు పెట్టడానికి అవకాశం లేదని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దళితులు అనేటువంటి వాళ్ళు రెండు వర్గాలకు చీలిపోయారు. SCలు రెండు వర్గాలు ఇప్పుడు. ఒకటి హిందూ దళితులు, ఇంకోటి క్రిస్టియన్ దళితులు. వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. అంటే అసలు క్రిస్టియన్స్ లోకి వెళ్ళిన తర్వాత మతమే ఉండదని తేల్చి చెప్పేసిందిగా. యాక్చువల్గా ఏంటంటే, మన దేశంలో ఎవరైతే అంటరానితనం అనేది స్వాతంత్రంకు ముందు అనుభవించారో వాళ్ళందరినీ కూడా షెడ్యూల్ క్యాస్ట్ అనేటువంటి ఒక పేరుతో షెడ్యూల్ క్యాస్ట్ ఒక ప్రత్యేకమైన ఒక లిస్ట్ తయారు చేశారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు అంటరానితనంతో దుర్భరమైన జీవితం గడిపిన వాళ్ళు. ఇప్పుడు లేదంటారా? ఇప్పుడు అంటరానితనం అనేటువంటిది లేదు. చట్ట ప్రకారం అంటరానితనాన్ని నిషేధించడం జరిగింది. ఇప్పటికీ కొన్ని ఊర్లలో అంటే ఉన్నత వర్గాలకి వాళ్ళ క్యాస్ట్లకి సంబంధించిన వాళ్ళు వీళ్ళని అసలు ఇళ్ళలోకి రానివ్వరు. ఓకే. అండ్ కొన్ని కార్యకలాపాల్లో వీళ్ళు పాల్గొనడానికి వీలు లేదు. గుడి ఉంటే వీళ్ళకొక గుడి ఉంటుంది, వాళ్ళకొక గుడి ఉంటుంది. ఇప్పటికీ చూస్తున్నాం కదా. మరి ఇప్పుడు అంటరానితనం అనేది ఇంకా ఉందంటారా? కంప్లీట్ గా ఎక్కడ పోయింది అసలు? చట్టపరంగా ఎక్కడ లేదండి. ఎందుకంటే అన్ని చోట్ల వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా. ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదివరకు లాగా వివక్షత అయితే లేదు. 2 క్లాసుల విధానం ఈ రోజు ఎక్కడ కూడా అమలు లేదు. దీనికి కారణం ఏంటంటే టెక్నాలజీ. వాస్తవానికి అంటరానితనానికి కారణం ఏంటి, అసలు ఇదివరకు ఎందుకు పాటించేవాళ్ళు అనే దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే, చాలా మంది అంటరానితనం పాటించేవాళ్ళు అంటే అసలు ఎందుకు పాటించేవాళ్ళు అనే దానికి క్వశ్చన్ వేసుకోవాలి. ఒకప్పుడు అంటరానితనం ఉంది, ఎందుకు ఉన్నది క్వశ్చన్ చేసుకుంటే ఇప్పటి వాళ్ళకి చాలా మంది తెలియపోవచ్చు అండి. స్వాతంత్రం రాకముందు ఏంటంటే, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇదివరకు లేదు. ఈ రోజున సిమెంట్ కనుగొనబడింది, కరెంట్ ఉంది, తార్ రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది, చాలా క్లీన్ వాతావరణం ఉంది. కానీ స్వాతంత్రం రాకముందు దాదాపు 100-200 సంవత్సరాల క్రితము ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏం లేదు. సిమెంట్ అనేది కనుగొనబడలేదు. అప్పట్లో ఎలా ఉండేదంటే, పెద్దవాళ్ళని అడిగితే కూడా చెప్తారండి, ఈ మలం అనేది ఒకటి ఉండేది. మలం అంటే మనిషి విసర్జించే మలమూత్రాదులు ఏదైతే ఉంటాయో, కొన్ని అగ్రకులాల వాళ్ళు మరియు కొన్ని కులాల వాళ్ళు కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. చాలామంది వాళ్ళ ఇళ్లలో ఏంటంటే, ఇంటి ముందు ఖాళీ స్థలము, ఇంటి వెనక కూడా ఖాళీ స్థలం ఉండేది. వాళ్ళు ఇళ్ళ వెనకనే బహిరంగంగా ఒక ప్లేస్ పెట్టేసుకొని వాటికి అడ్డు పెట్టుకొని ఇంట్లోనే మలాన్ని విసర్జించేవాళ్ళు. సో ప్రతిరోజు కూడా మలం శుభ్రపరిచేటువంటి కులం అనే ఒక కులం ఉండేది. నేను పేరు చెప్పట్లేదు, ఈ రోజున చెప్పడం మంచిది కాదు. మలం శుభ్రపరిచే మలాన్ని తీసుకెళ్లే ఒక కులం ఉండేది. వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చేసేసి అప్పుడున్నటువంటి ఆ మలాన్ని వాళ్ళు తీసుకొని చేతులతో లేదంటే అట్టలతో తీసుకొని ఒక చాట లేకపోతే ఒక బుట్టల్లో వేసుకొని వాటిని తీసుకెళ్లి ఊరు బయట పారేసేవాళ్ళు. ఇది వాస్తవము. 30 సంవత్సరాల క్రితం 1970లో కూడా నేను కూడా నా చిన్నతనంలో చూశాను. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. నా చిన్నతనంలో దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం కూడా. మీరు బ్రాహ్మణ వర్గానికి చెందినవారా? నేను బ్రాహ్మణ వర్గానికి చెందినవాడినే. సో కొన్ని ఊర్లలో కూడా చూడటం జరిగింది. తర్వాత ప్రభుత్వం నిషేధించింది. అందువల్లే గాంధీ మహాత్ముడు వాళ్ళని హరిజనులు అన్నాడు. హరిజనులు అంటే ఇక మలం అనేటువంటిది మనిషి లెట్రినది, దాన్ని వాళ్ళు చేతులతో ఎత్తేసి బుట్టల్లో వేసి అట్లా ప్రతి ఇంటికి ఏదైతే ఉందో ఆ ఇంటికి వచ్చి దాన్ని తీసుకెళ్ళి బయట పారేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎలాగ మన మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్లేవాళ్ళు, ఆ విధంగా తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు సిమెంట్ కనుగొనబడలేదు. ఇప్పుడంటే లెట్రిన్స్ వచ్చినాయి, ఎంత క్లీన్గా వ్యవహారం ఉంది. దాంతోపాటు ఏంటంటే, ఇదివరకు ఇప్పుడున్నట్టుగా ఈ సబ్బులు, వాషింగ్ ఇవన్నీ లేవు, డిటర్జెంట్స్ ఏం లేవు కదా. వాళ్ళు అలాగే అవి తీసుకెళ్ళి పడేసేవాళ్ళు. భయంకరమైన వాసన వస్తూ కూడా ఆ మలం శుభ్రం చేసేటువంటి క్లీన్ ఆ కులం వాళ్ళు ఉండేవాళ్ళు. అదేవిధంగా ఈ మరొక కులం ఏంటంటే చర్మకారులు ఉండేవాళ్ళు. ఈ చర్మకారులు అనేటువంటి వాళ్ళు ఏంటంటే,
అప్పుడు కూడా ఇప్పుడున్న టెక్నాలజీ లేదు కదా, సిమెంట్ రోడ్లు ఏం లేవు, మొత్తం మట్టి రోడ్లు ఉండేవి. కేవలం రాజులు ఉండేటువంటి భవనం మాత్రం రాజ వీధి అనేది ఉండేది, అక్కడ బండలతో ఉండేది. మిగతా అన్ని ప్రాంతాల్లో మట్టి రోడ్లు ఉండేవి. ఆ ప్రాంతాల్లో కూడా మురికి కాలువలు ప్రవహిస్తూ వాటన్నిటి తొక్కుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అలాగే బర్రెలు పేడలు వేస్తుంటాయి, అన్ని తొక్కుతూ అలాగే తిరిగేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో చెప్పులు తయారు చేసేవాళ్ళు. ఈ చర్మకాలు అనేటువంటి జంతు కళేబరం తీసేసి ఆ కళేబరం నుంచి కూడా వాళ్ళు చెప్పులు తయారు చేసేవాళ్ళు. అలాగే ఎవరైనా చెప్పులు కుట్టించుకోవడానికి వస్తే వాడిని అలాగే చేతులతో పట్టుకొని కుట్టేవాళ్ళు. ఆ రోజుల్లో అప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి సబ్బులు డిటర్జెంట్స్ ఏం లేవు. మీరు అప్పుడు గమనించండి, వాళ్ళు తీవ్రమైన దుర్గంధ భరితంగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక నిమిషం, అందువల్ల వాళ్ళని గుళ్ళోకి రానివ్వలేదు. అవునవును, ఇక్కడ ఒక నిమిషం. అయితే మీరే చెప్తున్నారు అప్పటికి ఇప్పటికి తేడాలు, ఇది అప్పుడు అంటరానితనం ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు అన్ని టెక్నాలజీ అభివృద్ధి చెందింది కదా. మరి మందకృష్ణ మాదిగ గారు చేసిన వ్యాఖ్యల్లో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది కాబట్టి బ్రాహ్మణ వర్గాలు కూడా వేరే జాబ్స్ కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, ప్రతి దాంట్లోకి వెళ్ళారు కాబట్టి ఆయన అన్నట్లు ఇతర కులాల వారు ఎందుకు రాకూడదు ఆలయాల్లోకి? చెప్తున్నానండి, ఆయన చెప్పింది కూడా ఆయన పూర్తి ఆలయాల గురించి అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఆయన చేసిన కొన్ని ఆరోపణలు మేము విధంగా ఖండిస్తున్నామని చెప్తున్నాను. ఆయన బ్రాహ్మణులు మాత్రమే స్వాతంత్రం రాకముందు అంటరాని వాడిని గుళ్ళోకి రానివ్వలేదు అన్నాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఒక పూజారి అనేటువంటి అతను ఏంటంటే అతను అక్కడ ఒక ఉద్యోగి మాత్రమే. ఒక గుళ్ళో పూజారి అనేటువంటి ప్లేస్లో ఒక బ్రాహ్మణుడు ఉన్న అతను ఏం చేస్తాడంటే అతను వేదాలు చదువుకొని లేకపోతే దేవతారాధన కూడా నేర్చుకుంటాడు కాబట్టి అతను దేవుడికి పూజ చేస్తాడు. అతని డ్యూటీ అంతవరకే. అతనికి ఒక వేతనం ఉంటుంది, లేకపోతే భక్తులు ఇచ్చే దక్షిణతో తన జీవితం గడుపుతుంటాడు. ఆ గుడి అని కట్టింది ఎవరంటే ఒక రాజుగారు కట్టారు. ఒక క్షత్రియుడు లేదా ఒక రాజు అనేటువంటి ఆయన గుడి కట్టి ఉంటాడు. కృష్ణదేవరాయలు ఎన్నో దేవాలయాలు నిర్మించాడు. తర్వాత కాలంలో రాజుల తర్వాత ఉన్నటువంటి అనేక మంది పెద్ద మనుషులు కూడా వాళ్ళు తమ ధనంతో కొంత చందాలు వసూలు చేసి గుళ్ళు అనేవి కడతారు. సో ఇక్కడ గుడి మేనేజ్మెంట్ అనేది ఎవరి చేతిలో ఉంది? గుడి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసారో వాళ్ళ చేతిలో ఉంటుంది. పూర్వకాలం రాజుల చేతిలో ఉండేది. ఇప్పుడు ఏ గుడి అయినా సరే ఆ గుడి ఎవరు కడతారో వాళ్ళ చేతిలో ఉంటుంది, అది వాళ్ళ కంట్రోల్ అంతా. సో పూజారి అనేవాడు కేవలం ఉద్యోగం చేస్తాడు. అతనికి నెల శాలరీ ఇస్తారు, దక్షిణలు ఏమైనా వస్తే అంత మాట అతని డ్యూటీ. ఇప్పుడు ఒక వ్యక్తిని గుళ్ళల్లోకి రానివ్వలేదు అనుకుందాం, సపోజ్ పూజారి రానివ్వలేదు అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఆ గుడి మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో వాళ్ళని అడగాలి, మమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు అని అడిగి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని రావచ్చు కదా. సో అక్కడ ఆపింది ఎవరు? గుడి కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు. గుడి మేనేజ్మెంట్ వాళ్ళు ఆపగలరు. ఎవరైనా రైట్ టు ఎంట్రీ లాగా ఎవరు రావాలి ఎవరు రాకూడదు వాళ్ళు యజమాని ఎవరితో వాళ్ళు డిసైడ్ చేస్తారు. బ్రాహ్మణులు ఎట్లా డిసైడ్ చేస్తారు? అవును, ఇప్పుడు ఆయన చెప్పిన వ్యాఖ్యల్లో మీ ఆయన కేవలం బ్రాహ్మణులే అడ్డు చెప్పారంటే కరెక్ట్ కాదు కదా. అవునండి, మరి మేనేజ్మెంట్ అదే మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు మారిన కాలాన్ని బట్టి ఇప్పుడు మీరు వేదాలు చదువుకున్నారు, దేవతారాధన ట్రైనింగ్ ఎండోమెంట్ ట్రైనింగ్ తీసుకున్నాను. అవును, వేదాల ప్రకారము ప్రతి మనిషి కూడా పుట్టిన ప్రతి మనిషి కూడా శూద్రుడు అనే చెప్తోంది. వేదాలు నేర్చుకొని వేద పాఠశాలలో అంతా ఉపనయనం అంతా నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా దానికి అర్హులే. కులాలు మతాలకి సంబంధించి ఇవి మనం పెట్టుకున్నవి, మన జీవనాధారానికి సంబంధించి అని చెప్పేసి వేదమే చెప్తోంది కదా. మరి కాదండి, వాస్తవానికి మన దేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థ అన్నిటికంటే అద్భుతమైన వ్యవస్థ. భారతదేశము ఒకప్పుడు అగ్రదేశంగా ఉండేది, ఇది మీకు అందరికి కూడా తెలుసు. భారతదేశం మీద అనేక విదేశాలు దండయాత్ర చేశారు. దానికి కారణం ఏంటంటే భారతదేశము సంపదతో తొలతొగుతుండేది. భారతదేశంలో రోడ్ల మీద రత్నాలు పోసి అమ్మేవాళ్ళు. భారతదేశం సుసంపన్నమైన దేశం. అందుకనే భారతదేశం చరిత్ర గమనిస్తే కొన్ని వేల సంవత్సరాల నుంచి అలెగ్జాండర్ టైం నుంచి ఒకరి తర్వాత ఒకరు దండయాత్ర జరుపుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ముస్లిమ్స్ కూడా దండయాత్ర చేశారు. సో ఇంతమంది ఒకరి తర్వాత ఒకళ్ళు దండయాత్ర చేయడానికి కారణం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశం రావడానికి కారణం ఏంటంటే భారతదేశం ఒక సంపన్నమైన దేశం కాబట్టి ఇక్కడ వ్యాపార అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంతమంది కూడా భారతదేశం మీద దండయాత్ర చేయడం జరిగింది. మరి ఒక్కసారి గమనించాలి, ఆ సమయంలో అంతమంది వచ్చి దండయాత్ర చేసినప్పుడు భారతదేశం సంపన్నమైన దేశం. ఎందుకు సంపన్నమైన దేశంగా ఉంది? ఆ రోజు ఎటువంటి విధానాలు అమలు జరిగి ఉన్నాయి అని గమనిస్తే ఆ రోజున భారతదేశంలో మనుధర్మ శాస్త్రం అమల్లో ఉండేది. భారతదేశం స్వాతంత్రం రాకముందు మనుధర్మ శాస్త్రం భారతదేశంలో అమల్లో ఉండేది. మనుధర్మ శాస్త్రం వల్లనే అప్పటి ఉండేటువంటి విధానాల వల్లనే భారతదేశం అగ్రదేశంగా ఉంది, ఒక ధనిక దేశంగా ఉంది. సో ఎప్పుడైతే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనుధర్మ శాస్త్రం తీసేసి వేరే రాజ్యాంగం పెట్టారో మనుధర్మ శాస్త్రం వెళ్ళినప్పటి నుంచి కూడా భారతదేశం అనేది కిందకి వెళ్ళిపోయింది, ఇంకా అగ్రదేశంలోంచి కింద స్థాయికి వెళ్ళిపోయింది. మరి మనుధర్మ శాస్త్రంలో కూడా ఏం జరిగిందంటే చాలామంది కూడా కుల వ్యవస్థని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కుల వ్యవస్థ అనేది యాక్చువల్గా అభివృద్ధి చేయాల్సిన వ్యవస్థ. కుల నిర్మూలన అనడం కరెక్ట్ కాదండి, కుల అభివృద్ధి అనేటువంటి చేయాలి. దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో
ఇక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి జనాభా చాలా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఏమని ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయితే వాళ్ళకి ఆ హక్కు ఉండదు అని, రిజర్వేషన్స్ హక్కు అనేది ఉండదు అని కూడా చెప్పేసింది కదా. దీనికి మీ అభిప్రాయం ఏంటి? దీంతో ఏకీభవిస్తారా మీరు? సుప్రీంకోర్టు తీర్పులో అంబేద్కర్ గారే చెప్పారు స్వయంగా. ఏమని చెప్పినారంటే ఎవరైతే అంటరానితనం అనుభవించినారో వాళ్ళనే షెడ్యూల్ క్యాస్ట్లో లిస్టులో చేర్చడం జరిగింది. అంటరానితనం అనుభవించిన వాళ్ళు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్ ద్వారా 15% రిజర్వేషన్ ఉంటుంది. నెంబర్ గుర్తుపెట్టుకోండి, 15%. ఎప్పుడైతే వీళ్ళు క్రిస్టియన్ మతంలోకి మారారో వాళ్ళని బీసీసీ అంటారు. వాళ్ళకి కేవలం 2% రిజర్వేషన్ ఉంటుంది. సో 15% కంటే 2% తక్కువ కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దళిత క్రిస్టియన్స్ని కూడా వాళ్ళని ఎస్సీలుగా గుర్తించి 15% ఏమంటున్నారు. కానీ దీనికి మెయిన్ అడ్డు చెప్తున్నారంటే దళిత హిందువులే, వేరే వర్గాలు కాదండి, దళిత హిందువులే చెప్తున్నారు. దళిత హిందువులే, దళిత క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు క్రిస్టియన్ మతంలో ఉంటూ వాటి నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నారు. ఇటు దళిత హిందువులకి రావాల్సినటువంటి వాటిని దళిత క్రిస్టియన్లో తీసుకెళ్తున్నారు అని అంటున్నారు. దళితులు క్రిస్టియన్స్ గా మారటానికి మొదటి కారణం ఈ అంటరానితనమే, వారికి సమాజంలో గుర్తింపు సరిగా ఇవ్వకపోవటమే, హిందూ వర్గాల నుంచి ఎదురైన అవమానాలే అనేది మనం వింటూ ఉన్నాం. ఈ కన్వర్షన్స్ ఇవి ఎక్కువైన దానికి మొదటి రీజన్ ఇదే. అది ఒకటే కారణం కాదండి. మరి ఆ లెక్కనైతే దళితులు అందరూ ఎందుకు మారిపోలేదు? ఈ రోజున దళిత హిందువులు భారీ స్థాయిలో ఉన్నారు. దళితుల్లో వివక్షత అనేది పూర్తి స్థాయి ఉందంటే కరెక్ట్ కాదు. ఈ రోజున చూడండి, ఏ దళితుడికైనా ప్రభుత్వ దేవాలయాల్లో స్వేచ్ఛకి వెళ్ళొచ్చు, తిరుపతికి ఎవరైనా స్వేచ్ఛకి వెళ్ళొచ్చు. అలాగే ఇతర దేవాలయాల్లో కూడా గుళ్ళోకి వచ్చేవాడిని ఎవరు కూడా నీదే కులం అని ఎవరు అడగరు. పూజ చేసుకునేటప్పుడు మాత్రం నీ గోత్రం ఏంటని అడుగుతారు తప్ప గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఎవరిని కూడా కులం అడగరు. ఈవెన్ రాజ్యాంగంలో ఎలా ఉందంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛ బాగా పెరిగిపోయింది. ఈవెన్ టీటీడీ వెంకటేశ్వర దేవాలయం కూడా ముస్లిమ్స్ కూడా వెళ్ళొచ్చు, క్రిస్టియన్స్ కూడా వెళ్ళొచ్చు. బై కండిషన్స్ ఏంటంటే వాళ్ళు డిక్లరేషన్ మీద సైన్ చేసి వెళ్ళొచ్చు. అంత స్వేచ్ఛ ఈ రోజున ఉంది. ఈ రోజున పట్ల దళితుల పట్ల కొన్ని ప్రాంతాలలో అక్కడ ప్రాంతీయ పరిస్థితులను బట్టి ఏదైనా వివక్షత ఉంది ఉన్నదని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మేనేజ్మెంట్తో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దళిత హిందువులు దళిత క్రిస్టియన్స్ మధ్య ఉండేటువంటి సంఘర్షణ ఇది. ఇందులో కృష్ణమాదిక్ గారు ఎంటర్ అయ్యారు. కృష్ణమాదిక్ గారు ఎంటర్ అయ్యి దళిత క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్లు కావాలి అని అంటున్నాడు. మరి ఇప్పుడు కృష్ణమాదిక్ గారు హిందువా లేదా కృష్ణమాదిక్ గారు క్రిస్టియనా అనే విషయం ఆయన చెప్పాలి ఫస్ట్ అని చాలా మంది కూడా అడుగుతున్నారు. సరే, ఏమైనా అది పోరాట యోధుడు కాబట్టి ఆయన ఏంటంటే పోరాటం చేయొచ్చు, రాజ్యాంగ ప్రకారం హక్కు ఉంది. కానీ ఆయన పైన కేసు ఫైల్ చేశారు. కానీ ఇక్కడ ఆయన మీద కృష్ణమాదిక్ గారి మీద కేసు ఎందుకు మానవ హక్కుల కమిషన్ లో ఫైల్ చేయడం జరిగిందంటే ఇప్పుడు దళిత హిందువులు దళిత క్రిస్టియన్ల మధ్య పోరాటం జరుగుతున్నది. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడ కూడా అసలు బ్రాహ్మణుల పాత్ర ఏమి లేదు. అసలు బ్రాహ్మణులకు సంబంధం లేని విషయం అసలు ఇది. దళిత హిందువుల మీద దళిత హిందువులు దళిత క్రిస్టియన్ల మీద పోరాటం చేస్తున్నారు కదా. మరి జరిగినటువంటి వ్యవహారము కేసు వీటన్నిటిలో కూడా ఎక్కడ బ్రాహ్మణ పాత్ర లేదు, ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈవెన్ కృష్ణమాదిక్ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసినప్పుడు బ్రాహ్మణ్స్ కూడా సపోర్ట్ చేశారు. ఏబిసిడి వర్గం చేయండి, బ్రాహ్మణ్స్ కూడా సపోర్ట్ చేశారు. అలాగే బ్రాహ్మణులకు ఏమైనా సమస్య వస్తే కృష్ణమాదిక్ గారు కూడా సపోర్ట్ చేశారు. సో అంతా మంచి వాతావరణం ఉంది. ఇప్పుడు బ్రాహ్మణులకి ఎటువంటి సంబంధం లేని ఈ యొక్క దళిత క్రిస్టియన్ మధ్య ఉండేటువంటి గొడవలో బ్రాహ్మణులు ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? సో ఆయన బ్రాహ్మణులని విమర్శించేటువంటి విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? బ్రాహ్మణుల్ని డిఫేమ్ అనేది చేయకూడదు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఏమన్నారంటే బ్రాహ్మణుల్ని ఏమైనా వల్గర్ గా ఏమైనా మాట్లాడారా, లేకపోతే బ్రాహ్మణుల సంఘానికి సంబంధించి ఆయన ఏమైనా బ్రాహ్మణుల పట్ల విద్వేషపూర్వక వాతావరణం పెంచేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నారు. బ్రాహ్మణులే ఒకప్పుడు అంటరాంతరాన్ని పాటించారు. బ్రాహ్మణులు ఎలా పాటిస్తారు? ఒక గుడిలో పూజారి మాత్రమే. అప్పుడు అన్ని కులాల వాళ్ళు చేసినట్టు కదా అది. గుడి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజులు ఉన్నారో, రెడ్డీస్ ఉన్నారో, ఎవరున్నారో, కమ్మ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పినట్టు పూజారని ఆయన వింటాడు. సో అప్పుడు గుడిలోకి రానివద్దంది ఎవరు? గుడి మేనేజ్మెంట్ తో మాట్లాడుకో వాళ్ళు రావచ్చు కదా. బ్రాహ్మణులు ఆపారంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మిన్స్ కాకుండా వేదపట్నం చేసిన వారు కూడా అర్చకులుగా ఉంటున్నారు. అలానే నాన్ వెజ్ తినకుండా అర్చకులుగా ఉండటానికి ఉన్న అర్హతలన్నీ సంపాదించిన వారు ఏ కులమైనా సరే అర్చకులుగా ఉండొచ్చు అంటారా, లేదంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే కొనసాగాలంటారా? కానీ ఏంటంటే కొన్ని గుళ్ళల్లో మటుకు కంపల్సరీ తప్పనిసరిగా బ్రాహ్మణులే పూజారులు ఉండాలండి. ఎందువల్ల? కానీ దానికి ఒక రీజన్ కూడా చెప్తాను నేను. కానీ వాస్తవానికి కూడా ప్రజెంట్ వాతావరణంలో బ్రాహ్మణులు కొన్ని గుళ్ళల్లో పూజారులు ఉన్నారు, కొన్ని గుళ్ళల్లో బీసీలు పూజారులు ఉన్నారు, కొన్ని గుళ్ళల్లో ఎస్సీలు పూజారులు ఉన్నారు, కొన్ని గుళ్ళల్లో ఎస్టీలు కూడా పూజారులు ఉన్నారు. ఇది నేను నిరూపించగలను. ఎలాగంటే మొదట కూడా బ్రాహ్మణుల దగ్గరికి వద్దాం. బ్రాహ్మణులే పూజారులకు ఎందుకు ఉండాలి కొన్ని చోట్ల అంటే దానికి ఒక కారణం ఉంది.
దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బ్రాహ్మణులకు ఉండేటువంటి కొన్ని గోత్రం అనేది ఉంటుంది బ్రాహ్మణులకి. ఆ ప్రత్యేకమైనటువంటి గోత్రాలు ఉంటాయి, వాటికి ప్రవర ఉంటుంది. ఈ ప్రవర అనేటువంటిది బ్రాహ్మణులకు ఉంటుంది, క్షత్రియ వయసులకు కూడా ప్రవర గురించి అవగాహన ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణులకు కూడా ప్రత్యేకంగా గోత్రాన్ని అనుసరించి ప్రవర చెప్తారు. అది ఎలాగుంటుందంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగిరస బార్హస్పత్య భారద్వాజస త్రయారుషీయ ప్రవరాన్విత ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుస్సాక అధ్యాయి అని చెప్పేసి పేరు చెప్పి అహంభో అభివాది అని కూడా చెప్తారు. ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రవర్లో కూడా ఏ గోత్రం ఉందో ఒక గోత్రానికి సంబంధించిన ప్రవర్ ఇది. ఈ గోత్ర ప్రవర్లో త్రయారుషీయ ప్రవరాన్విత అంటారు. ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ అనేవాళ్ళు ముగ్గురు ఋషులు. వాళ్ళు ఆ ఋషులు అనేటువంటి వాళ్ళ యొక్క ఈ యొక్క ప్రవరలో అలా ఋషుల పేర్లు వస్తాయి, ప్రతి బ్రాహ్మణుడికి కూడా వస్తాయి. కొంతమందికి పంచ ఋషి ఉంటాడు, అంటే 5 మంది ఋషులు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ప్రతి వాళ్ళకి కూడా ఆస్తులు తల్లిదండ్రులు ముత్తాతల నుంచి వస్తాయి. అదేవిధంగా ప్రతి బ్రాహ్మణుడికి కూడా వాళ్ళ పూర్వీకులు ఋషులు ఉంటారు. ఆ ఋషుల యొక్క తపశక్తి అనేటువంటిది వాళ్ళకి ప్రవాహం అనేది ఉంటుంది అనమాట. అందువల్లనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడంటే బ్రాహ్మణ పుట్టక పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి, అప్పుడే బ్రాహ్మణ పుట్టక వస్తుందని కూడా శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఎంతో పుణ్యం చేసిన వాళ్ళే, గొప్ప ధర్మాలు చేసినటువంటి వాళ్ళే మరుసటి జన్మలో బ్రాహ్మణులుగా పుడతారు, లేదంటే ధనికులుగా పుడతారని చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. సరే, ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఇప్పుడు మీరు ఏమన్నారు, మందకృష్ణ మాదిక్ గారు మా బ్రాహ్మణ సంఘానికి సంబంధించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. మరి మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు ఇప్పుడు మాట్లాడితే మిగతా కులాల వారందరినీ అవమానించినట్లు కదా? అవమానించినట్టు ఖచ్చితంగా కాదు. ఎందుకంటే కొన్ని గుళ్ళల్లో తప్పనిసరిగా బ్రాహ్మణులే చేయాలి. ఎందుకంటే వాళ్ళకి పుటకతోటే, ఇది భగవద్గీతలో చెప్పబడింది, నేను చెప్పింది కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. అలా పూర్వజంలో చేసినటువంటి పుణ్యాల వల్ల కొంతమంది బ్రాహ్మణులుగా పుడతారు. అదే విధంగా పూర్వజంలో చేసిన పుణ్యాల వల్ల కొంతమంది ధనికులుగా పుడతారు, రిచ్ పీపుల్ ధనికులుగా పుడతారని చెప్పి. మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు బ్రాహ్మణులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆలయాల్లోనే పనిచేస్తున్నారా? పనిచేయాలనేటువంటిది ఎక్కడ లేదు. వేదం చేసి అంటే వీళ్ళకి పుట్టకతోటే ఒక అర్హత లభించింది. లభించింది కాబట్టి కొన్ని దేవాలయాల్లో, అన్నిట్లో అనట్లేదండి, నేను మీకు అదే చెప్పబోతున్నాను. కొన్ని దేవాలయాల్లో తప్పనిసరిగా బ్రాహ్మణులే చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో మడి ఆచారాలు ఉంటాయి, ఎన్నో విధి విధానాలు ఉంటాయి. కాబట్టి కొన్ని దేవాలయాల్లో ఖచ్చితంగా బ్రాహ్మణులే చేయాలి. మరి ఇంకొక రెండో వర్గం గురించి వస్తే బీసీలు కూడా ఈ రోజున కొంతమంది పూజారులు ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే పద్మశాలి అనేటువంటి కులానికి చెందినటువంటి వాళ్ళు పూజారులో కొంతమంది ఉన్నారు. ఈ పద్మశాలి అనేటువంటి వాళ్ళు ఏంటంటే శివాలయాల్లో ఎక్కువ కనిపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాస్తవానికి వాళ్ళు మార్కండేయుడితో వాళ్ళకి సంబంధం ఉంది, వాళ్ళు మార్కండేయుడు శివభక్తుడు. కాబట్టి ఈ పద్మశాలి కులానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని శివాలయాల్లో కూడా వాళ్ళు అర్చకులుగా ఉన్నారు. వీళ్ళు బీసీ వర్గానికి చెందిన వాళ్ళు. అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు, వాళ్ళ దగ్గర కొంతమంది పూజారులు ఉన్నారు, వాళ్ళు బీసీ వర్గం, వాళ్ళు విశ్వకర్మ అంటారు వాళ్ళని, వాళ్ళు కూడా పూజారులుగానే ఉన్నారు. మరి బీసీలో కూడా పూజారులు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ చేస్తారు. మరి ఎస్సీలో పూజారులు ఉన్నారు, ఎస్సీలో కూడా పూజారులు ఉన్నారు. కృష్ణమాదిక్ గారు చెప్పింది నేను చెప్తున్నా. ఎస్సీలో మాలదాసరి అని కూడా కొంతమంది అంటారు. మాలదాసరి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దేవాలయం అంటే ఓన్లీ వెంకటేశ్వర స్వామి, శివుడు మాత్రమే కాదు, అనేక గ్రామ దేవతలు ఉన్నారు. పోచమ్మ దేవాలయము, మారెమ్మ దేవాలయము, వీరుళ్ళమ్మ దేవాలయం, ఇట్లా గ్రామ దేవతలు కొన్ని వందల వేల గుళ్ళు ఉన్నాయి. కొన్ని గుళ్ళల్లో ఖచ్చితంగా మాల వాళ్ళే ఉంటారు, వాళ్ళని మాలదాసరులు అంటారు, వాళ్ళే చేస్తారు. సో ఇంకా కూడా కొన్ని రకాలైనటువంటి శివాలయాల్లో కూడా జంగములని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ విధంగా అనేక మంది ఉన్నారు. ఇందులో వైష్ణవులు ఉన్నారు, ఇదే విధంగా ఎస్టీలు కూడా పూజారులు ఉన్నారు. ఎలాగ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే సమ్మక్క సారక్క జాతరలో ఖచ్చితంగా గిరిజనులే పూజారులు ఉన్నారు. సమ్మక్క సారక్క జాతరలో బ్రాహ్మణులు పూజారులు కాదు, ఇది గమనించాల్సినటువంటి విషయం. కంపల్సరీ అక్కడ ఎస్టీ వాళ్ళే, గిరిజనులే పూజారులుగా ఇప్పటికీ కూడా ఉన్నారు. మరి కృష్ణమాదిక్ గారు ఇవన్నీ గమనించాలి. కేవలం బ్రాహ్మణులే అర్చకత్వం చేయట్లేదు కదా, 27 కులాల వరకు, దాదాపు నేను కొన్ని చెప్పాను, దాదాపు 27 కులాల వరకు వివిధ దేవాలయాల్లో కూడా అర్చకత్వం చేస్తున్నట్టుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అటువంటిప్పుడు కేవలం బ్రాహ్మణులు ఎందుకు బ్లేమ్ చేస్తున్నాడు ఆయన? బ్రాహ్మణులు బ్లేమ్ చేయాల్సిన అవసరమే లేదు ఆయన. సో ఆయన మరొకటి విషయం కూడా చెప్తాడు, ఏంటంటే శ్రీకృష్ణుడు ఈయన వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి ఆయన బాల్య స్నేహితుడు కుచేరుడి యొక్క కాళ్ళు కడిగి, బ్రాహ్మణుడి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన తల మీద చల్లుకున్నాడు అనేటువంటిది చెప్పి, ఇతను బ్రాహ్మణులు దేవుడి కంటే గొప్పవాళ్ళుగా భావిస్తున్నారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే హిందూ మతంలో ఒక ఆచారం ఉంది, వేద బ్రాహ్మణులు వచ్చినప్పుడు కొంతమంది హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకుంటారు.
అది ఇప్పటికీ కూడా ఉంది. అది కుచేలుడి సంగతి చెప్పట్లేదండి. ఎందుకంటే పురాణాలు ఎవరో బ్రాహ్మణులు రాశారు కదా అని కొంతమంది అంటారు. ఆ హిందూ మతంలో ఉండే ఆచారం ఈ రోజు కూడా అమల్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది అని చెప్తున్నాం. ఎందుకంటే మేము కొంతమంది ఎప్పుడైనా పూజలకు కూడా వెళ్ళినప్పుడు, కొన్ని ఇళ్లలో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు ఇంటికి వస్తే బయట నిలబెట్టి, ప్లేట్లో నిలబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి దాన్ని ఏమంటారంటే విప్రపాదోదకం శిరస్సుధారయ అంటారు. విప్రపాదోదకం శిరస్సుధారయ అనేటువంటి దాని ద్వారా వాళ్ళు తల మీద చల్లుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రోజున కూడా జరుగుతుంది. అలాగే గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటారు. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటే ఎక్కడైతే ఒక కొత్త ఇల్లు కడుతున్నప్పుడు కానీ గృహప్రవేశం జరిగినప్పుడు ఒక ఆవుని ఇంట్లోకి తీసుకొస్తారు. ఆవుని ఎందుకు తీసుకొస్తారు? కృష్ణమాది గారు ఆన్సర్ చెప్పాలి. మీరు బ్రాహ్మణులే ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు గోవుని ఎందుకు తీసుకొస్తారు? ఒక బర్రెనో ఒక పందినో కూడా ఇంట్లో తీసుకురావచ్చు కదా, మరి ఎందుకు తీసుకురారు? అది గమనించాల్సినటువంటి విషయం. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అన్నారు. ఎవరైనా సరే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక గోవుని ఇంట్లో తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే గోవు ఉన్న చోట దుష్టశక్తులు ఉండవు. ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఆ భూమి లోపల ఏదైనా అస్థి పంజరాలు ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది భూమికి. ఏదైనా ఆ పర్టికులర్ ప్లేస్లో అడుగున ఏదైనా చెడు శక్తులున్నా, దుష్టాత్మలు ఉన్నా, ప్రేతాత్మలు ఉన్నా సరే గోవు లోపల రాదు. గోవు ఉన్న చోట ప్రేతాత్మలు ఉండవు. కాబట్టి గోవును లోపల రమ్మంటారు. ఫస్ట్ గోవు కనుక లోపలికి వచ్చింది ఒకసారి మొత్తం తిప్పుతారు కొత్త ఇంట్లో, అంటే ఏ ప్రాబ్లం అయినట్లు లెక్క. ఏమైనా దుష్టాత్మలు ప్రేతాత్మలు ఉన్నా వెళ్ళిపోతాయి. అలాగే బ్రాహ్మణుని కూడా లోపల రమ్మంటారు. బ్రాహ్మణులు తిరిగినటువంటి చోట పవిత్రం అవుతుంది. ఇలా గోవుని బ్రాహ్మణుని కూడా పిలుస్తారు. ఇది ఉన్నటువంటి విషయం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది అమల్లో ఉంది. ఇది నేను ఇంకొకరో చెప్తే వచ్చింది. ఇప్పుడు మీరు కుల నిర్మూలన కాదు, కుల అభివృద్ధి జరగాలి అని అన్నారు కదా. ఇప్పుడు కుల అభివృద్ధి కోసమే కదా మరి ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు అనేవి పెట్టడం జరిగింది. మరి రిజర్వేషన్స్ అనే వాటికి మీరు ఏకీభవిస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందింది, మీరే చెప్తున్నారు, ఇంతకు ముందులాగా లేదు, అంటరానితనం లేదు. అలానే ప్రతి చోట అభివృద్ధి జరిగి ఉన్నప్పుడు మరి రిజర్వేషన్స్ అవసరమా? ఈ రోజు ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే. కృష్ణమాదిక్ గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు ఆయన. ఎందుకంటే బ్రాహ్మణులేనంట అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కాబట్టి ఈ కొన్నిటికి కూడా జరగకుండా ఆపారని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 అని ఎగ్జాంపుల్ చెప్పారు. కానీ కృష్ణమాదిక్ గారు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ రోజున రిజర్వేషన్ వ్యవస్థ అనేది జరుగుతుంది రన్నింగ్లో అంటే దీనికి కారణం బ్రాహ్మణులే. రిజర్వేషన్ వ్యవస్థ అసలు భారతదేశంలో ప్రవేశపెట్టిందే బ్రాహ్మణులు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజున స్వాతంత్రం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి ఆయన మన దేశంలో అత్యంత బలమైనటువంటి నాయకుడు. నెహ్రూ గారు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది. ఆ రోజున కూడా వాళ్ళు ఈ యొక్క రిజర్వేషన్ వ్యవస్థ అనేటువంటిది అంబేద్కర్ ప్రతిపాదించినప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఆపచ్చు. అడిగేవాడు లేడు, నెహ్రూని అడిగేవాడే లేడు. అలాగే పటేల్ గారిని అడిగేవాడే లేడు ఆ రోజుల్లో. ఆ రోజున పరిస్థితి ఏంటో తెలుసా? ఒక పేదవాళ్ళకి అన్నాడు. పేదరికం అంటే మీనింగ్ ఏంటో చాలామందికి ఈరోజు తెలియకుండా పోయింది. ఎందుకంటే మేము పేదవాళ్ళం అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. నిజంగా స్వాతంత్రం వచ్చిన రోజులలో పేదరికం అనేది ఎలా ఉంటుందో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉండేవాళ్ళట, ఆ రోజు కరువు కూడా వచ్చింది. స్వాతంత్రానికి ముందు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత కరువు కాటకాలు కూడా ఇండియాలో వచ్చినాయి. కొంతకాలం వర్షాలు పడే ప్రాబ్లం కూడా అయింది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి తన యొక్క పొట్ట అతని యొక్క వీపు వెనక ప్రాంతం ఆ రెండు కలిసిపోయినట్టు ఉండేవాడు. పొట్ట వెనక వీపు రెండు కలిసిపోయి కేవలం ఒక పేపర్ లాగా అట్టలాగా ఉండేదంటే ఆ మనిషి అంత సన్నగా అయిపోయేవాడు. అంత సన్నగా అయిపోయాడంటే పాపం తినడానికి కూడా తిండి లేకుండా వాళ్ళని పేదవాళ్ళు అంటారు. పొట్ట వీపు కలిసిపోయినట్టు ఉండేటువంటి వాళ్ళు తినడానికి తినలేక బాధపడే వాళ్ళని పేదవాళ్ళు అంటారు. వాళ్ళని చూసి ఎవరైనా చెల్లిస్తారు. అటువంటి వాళ్ళకి భోజనం పెడితే మంచిది. అటువంటి వాళ్ళు నిజమైనటువంటి పేదవాళ్ళు అంటారు. అదేవిధంగా ఒక గాంధీ మహాత్ముడి టైంలో ఒక ఎగ్జాంపుల్, ఒక సంఘటన జరుగుతుంది అనమాట. అదేంటంటే గాంధీ మహాత్ముడు ఒక చోట పర్యటన చేసినప్పుడు ఒక మహిళ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆమె బయటకు వస్తుంది, మీ అభిమానం చెప్పేసి గాంధీ గారితో మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత ఆమె ఏం చెప్తుందంటే మా అమ్మగారికి కూడా మీరంటే చాలా అభిమానం అండి అని చెప్తుంది. అప్పుడు సరే మీ అమ్మగారిని కూడా పిలువు మాట్లాడతాను అంటాడు. వెంటనే ఆ మహిళ లోపలికి వెళ్ళి కొంతసేపు తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడతారు. అప్పుడు గాంధీ మాట్లాడతారు, మీ కూతురు ఏది మన లోపలి పోయింది రాలేదంటే ఆమె తమ పేదరికాన్ని గురించి చెప్తుంది. ఏదంటే అయ్యా మా ఇంట్లో ఒకటే చీర ఉంది, సో మేము ఇద్దరం ఆడవాళ్ళు ఉన్నాం. సో బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఆ చీర కట్టుకొని బయటకు వెళ్తారు. మిగతా ఇంట్లో ఉండే ఆమె చీర లేకుండా అలాగే ఉంటుంది, ఆమె ఇతర వస్త్రాలతో ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఉన్న స్త్రీ బయటకు వెళ్ళాలంటే నేను లోపలికి వెళ్తాను, అప్పుడు నేను నా చీర ఆమెకి ఇవ్వాలి, ఆమె అదే చీర కట్టుకుని బయటకు వెళ్తుంది. అంటే ఒక చీరని ఇద్దరు ఆడవాళ్ళు ధరించేవాళ్ళు. ఒకళ్ళు ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి, బయటికి వెళ్ళేవాళ్ళు అదే చీర కట్టుకొని వెళ్ళాలి. ఇది పేదరికం అంటే. అటువంటి పేదరిక పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి గాంధీ చెల్లించిపోయాడు. అయ్యో ఇటువంటి పరిస్థితి ఉందా భారతదేశంలో కొన్ని చోట్ల అని గమనించి అప్పుడు వాళ్ళు నిజమైన పేదవాళ్ళకి
నిజమైనటువంటి పేదవాళ్ళకి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్ సిస్టమ్ అయితేనేమి ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంతేగాని రిజర్వేషన్ వ్యవస్థ అనుభవించి కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకొని పొట్టలు పెంచుకొని వీళ్ళందరూ వచ్చేసి మేము ఇంకా పేదవాళ్ళమే అనటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు పేదవాళ్ళు ఎలా అవుతారు? తిన్నది అరక్కు ఉండేటువంటి వాళ్ళు పేదవాళ్ళు అవుతారా? పొట్ట వీపు కలిసిపోయినటువంటి ఉండే వాళ్ళు పేదవాళ్ళు అంటారా? పేదరికానికి డెఫినేషన్ మార్చాలి. ఫస్ట్ పేదరికాన్ని డెఫినేషన్ మార్చాలి. ఈవెన్ ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది చాలా మంది అంబేద్కర్ గారు అనుకుంటా. అంబేద్కర్ గారు ప్రతిపాదించారు మాత్రమే. అంబేద్కర్ ప్రతిపాదించిన రిజర్వేషన్లు భారతదేశంలో అమలు చేసింది బ్రాహ్మణ్సే. ఆ విషయం గమనించాలి. లేదంటే ఎప్పుడో కూడా నెహ్రూ తలుచుకుంటే ఎప్పుడు రిజర్వేషన్ ఆపేసేవాడు. ఆయన దాదాపు 15 సంవత్సరాల వరకు ఆయన 1960 ఇప్పుడు విషయానికి వద్దాం. ఇప్పుడు ఏమంటారు? ఇవి అమల్లోనే ఉండాలంటారా, రద్దవ్వాలంటారా? కృష్ణమాదిక్ గారు ఏమంటారంటే రిజర్వేషన్ రద్దవ్వాలి అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కులాలు మొత్తం రద్దు చేసేయాలంటున్నారు కదా కృష్ణమాదిగా. కులాలు మొత్తం రద్దు చేసేస్తే మన ఆటోమేటిక్ రిజర్వేషన్లు అన్నీ ఎగిరిపోతాయి. అంటే కృష్ణమాదిక్ గారు భారతదేశంలో రిజర్వేషన్ వద్దనుకుంటున్నారా అనే విషయం ఆయన స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా మీరు కృష్ణమాదిక్ గారు మీరు ఇంకొక కృషి కూడా చేయొచ్చు. అదేంటంటే కులాలు మాత్రమే ఎందుకు రద్దు అవ్వాలి, మతాలను కూడా రద్దు చేసేయచ్చు కదా. ఈ రోజున చాలా యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది, అమెరికా యుద్ధం చేస్తుంది. అది దేనికోసం యుద్ధం చేస్తున్నారు? మతపరంగానే కదా. ఒక ముస్లింలు, క్రిస్టియన్లు, యూదు మతస్థుల మధ్య ఉన్నటువంటి గొడవే కదా అది. మీరు కృష్ణమాదిక్ గారి మేము ఇచ్చే సలహా ఏంటంటే మీరు ప్రపంచంలో మతాలు కూడా రద్దు చేసే విధంగా కూడా ప్రయత్నం చేయండి. మతాలన్నీ రద్దయిపోయి కులాలన్నీ కూడా రద్దయిపోయాయి అనుకోండి, అప్పుడు ఎవరి మధ్య ఎటువంటి గొడవ కూడా ఉండదు. మీరప్పుడు మీకు నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కూడా వస్తుంది. ఆ విధంగా కూడా కృషి చేయని కృష్ణమాదిక్ గారికి కూడా తెలియజేస్తున్నాము. సో ఇక్కడ మేము స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే, కృష్ణమాదిక్ గారు అనేటువంటి ఆయన ఒక గొప్ప లీడర్, ఆయన ఒక గొప్ప పోరాటవేత్త. అంతవరకు మేము కూడా ఆయనకు సపోర్ట్ చేస్తాము కూడా. కానీ కృష్ణమాదిక్ గారు ఈ రోజున హిందూ మత సిద్ధాంతాల గురించి తెలుసుకుంటే బాగుంటుంది. ఈవెన్ ఈ రోజున కూడా బ్రాహ్మణులకు కాళ్ళు కడిగి తల మీద నీళ్ళు చదువుకునే అటువంటి విధానం అమల్లో ఉంది. ఈ రోజున కూడా ఉంది. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే, ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు, అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు, ఆ స్వామి అయ్యప్ప స్వాములు కనుక తమ ఇంటికి పిలిచినప్పుడు కొంతమంది వాళ్ళ నాపి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ పాదాల మీద నీళ్లు తల మీద చల్లుకుంటారు. ఎందుకంటే స్వామి అనేటువంటి ఉద్దేశం. అక్కడ అవతల వ్యక్తి ఎవరైనా సరే అయ్యప్ప దీక్షలో ఉన్నాడు కాబట్టి ఆయనకు స్వామి అవతారంగా భావించి నీళ్ళని చల్లుకుంటారు. కొంతమంది చల్లుకుంటారు, కొంతమంది చల్లుకోవచ్చు. బ్రాహ్మణ సంఘాలు అన్ని కలిసి కూడా నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ లో మీరు కూడా ఉన్నట్లు. నేను కూడా వెళ్ళాను. మరి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? కృష్ణమాదేవి గారి మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం మాకు ఎంత మాత్రం లేదు. మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ భారత రాజ్యాంగము అనేటువంటిది అనేక హక్కుల్ని ఇచ్చింది, అనేకటువంటి బాధ్యతలు కూడా ఇచ్చింది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క పోరాటం చేసేటువంటి హక్కు కృష్ణమాదిక్ గారికి ఉంది. ఆయన దళిత హిందువులు, దళిత క్రిస్టియన్లు అనేటువంటి విషయంలో దళిత క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్ కల్పించాలి అనే పోరాటం చేస్తున్నారు. చేయండి, పోరాటం చేయండి, నాయకుల్ని కలవండి, మీ ప్రయత్నం మీరు చేసుకోండి. కానీ ఈ యొక్క ప్రయాణంలో ఏ ఇతర కులాన్ని దూషించే అధికారం మీకు లేదు అని మేము కృష్ణమాదిక్ గారికి కూడా తెలియజేస్తున్నాం. మీ పోరాటం మీరు చేసుకోండి, కానీ ఇందులో బ్రాహ్మణుల మధ్యలో తీసుకొచ్చి లేదంటే ఇతర కులాల వాళ్ళ మధ్యలో తీసుకొచ్చి చేయటం అనేటువంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు కేవలం బ్రాహ్మణులు ఎందుకు పూజారులుగా ఉంటున్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నారు. కానీ కరెక్ట్ కాదు. మీకు గనక చేత అయితే అది ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు సమ్మక్క సారక్కలో గిరిజనులే ఎందుకు ఉండాలి? అక్కడ ఇవ్వే బ్రాహ్మణులు మాకు ఇవ్వండి అని అడగట్లేదు కదా. మీరు కృష్ణమాదిక్ గారు మీరు ఒకసారి ఫస్ట్ సమ్మక్క సారక్క పూజాల దగ్గరికి వెళ్ళి అక్కడ పోరాటం చేయండి. గిరిజనులే ఎందుకు ఉండాలి, ఇతర కులసు వీలైతే మీరే చేయండి. కృష్ణమాదిక్ గారు మీరే కూడా సమ్మక్క సారక్క దగ్గర పూజారిగా ఉండండి. మీకు చేత అయితే అది సాధించండి ఫస్ట్. అది సాధించకుండా వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి బ్రాహ్మణులు ఎందుకు చేయాలి, ఇతర కులసు ఎందుకు చేయాలని కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజున పౌరోహిత్యంలో యొక్క పూజారి తత్వంలో అనేక కులాల వాళ్ళు కూడా ఇప్పుడు ఇందా చెప్పినట్టు బ్రాహ్మణులే కొన్ని చోట్ల పూజారులుగా ఉండాలి. ఇది తప్పనిసరిగా ఉండాలి. కొన్ని కులాల్లో ఇప్పుడు పోచమ్మ గుడి ఉంది, ఇక వీరులమ్మ గుడి ఉంది. అటువంటి గుళ్ళల్లో ఇతర కులాల వాళ్ళు కూడా చేస్తున్నారు, అక్కడ వాళ్ళే చేస్తారనమాట. అలాగే తిరుపతి దేవస్థానంలో కూడా కొన్ని చోట్ల కూడా కొన్ని ఇతర కులాల వాళ్ళని కూడా చేయడం జరుగుతుంది. కానీ బ్రాహ్మణులు చేసే పని బ్రాహ్మణులు చేయాలి, ఇతర కులస్తులు వాళ్ళు చేసే వాళ్ళు కూడా పూజాతత్వంగా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. ఇక్కడ ఎటువంటి వివక్షత కూడా లేదు అనేటువంటిది స్పష్టంగా కూడా మీరు తెలుసుకోవాలండి. మేము చెప్పేది కూడా మేము మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నాము. దయచేసి మీరు బ్రాహ్మణుల్ని కూడా అవమానం చేసేటువంటి విధంగా కూడా మాట్లాడదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు కుచేరుడు కాళ్ళు కడుక్కొని నీళ్లు తల మీద చల్లుకున్నాడు. ఇది భాగవతంలో ఉంది, భారతంలో ఉంది. మీరు చదివితే మీకు తెలుస్తుంది, అది తెలుస్తుంది. కాబట్టి
అది సాంప్రదాయం ఉంది. కానీ బ్రాహ్మణులు కూడా ఈ రోజున కూడా శ్రీకృష్ణునే మేము దేవుడిగా పూజ చేస్తున్నాం కదా. మరి శ్రీకృష్ణునే దేవుడిగా బ్రాహ్మణులు కూడా భావిస్తారు. అనేక కులాల వాళ్ళు కూడా శ్రీకృష్ణునే దేవుడిగా పూజ చేస్తున్నాం. మరి అటువంటిప్పుడు ఇక్కడ వివక్ష అనేటువంటిది కూడా లేదు. ఆయన ఇటువంటివి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక రామాయణం కాలానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండేటువంటి ఒక ఎలుగుబంటి అవతలలో జాంబవంతుడు అనే ఉంటాడు. జాంబవంతుడు అంటే మాది కులానికి చెందినటువంటి ఆయన. ఎక్కడైనా జంతువులకు కూడా కులాలను ఆపాదించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ విషయం కూడా మీరు గమనించాలి. జంతువులకు కులం ఏంటండి నాకు అర్థం కాదు. జాంబవంతుడు అనేటువంటి ఆయన ఒక ఎలుగుబంటి, అది ఎలుగుబంటి తిరుగుతూ ఉంటుంది, శ్రీరాముడికి సహాయం చేసింది. ఎందుకంటే పూర్వకాలంలో జంతువుల నుంచి మనిషి వచ్చాడని థియరీ ఉంది కాబట్టి, ఒక ఆంజనేయ స్వామి గారు లేదా వానరులు ఉన్నట్టు అదొక వానర జాతి అంటారు. వాటిని అదొక జాతి, అది వాటికి కూడా కులం ఉంటుందా? కోతులకు కూడా కులం ఇస్తారా మీరు? జాంబవంతుడు అనేటువంటి ఆయన మాది కులానికి చెందినటువంటి వాడు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. జాంబవంతుడు అంట ఆయన కూతుర్ని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశారంట జాంబవంతుడికి. అందుకని బావ అవుతాడంట. మాది కులస్తులకి యాదవులు బావ అవుతారంట. బావ ఎలా అవుతారు? ఆయన అన్నారు. ఇవేం వ్యాఖ్యానాలు? అందుకే మేము తెలియజేస్తున్నాం. మేము ఆయన ఎటువంటి విమర్శ చేయట్లేదండి. ఆయన చెప్పినటువంటి దానికి మేము వివరణ ఇస్తున్నాం. సో యాదవులంట బావంట, మాది కులస్తులు యాదవులు బావ అవుతారంట. వాళ్ళు డైరెక్ట్గా అని చెప్తున్నాడు ఆయన. ఇదంతా స్పీచ్లో ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అటువంటిప్పుడు వాళ్ళ బావ అయినటువంటి శ్రీకృష్ణుడ బ్రాహ్మణులు అవమానించారంట. ఎందుకంటే బ్రాహ్మణుల కాలుగడి కృష్ణుడు తల మీద చల్లుకున్నాడు అని చెప్పేసి. శ్రీకృష్ణుడు అనేవాడు భగవత్ స్వరూపుడు. ఆల్రెడీ శర్మ గారు, ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెప్పడం ఒకటేనండి, కృష్ణమాదేవి గారికి తన హక్కుల కోసం పోరాడేటువంటి పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగ పరంగా ఉంది. ఆయన దళిత క్రిస్టియన్స్ కి ఎస్సీ హోదా వస్తుందా, దళిత హిందువులకి ఎస్సీ హోదా వస్తుందా అనేటువంటి దాని మీద దళిత హిందువులు దళిత క్రైస్తవులు తేల్చుకుంటారు. వాళ్ళు చట్టపరంగా పోరాటం చేయొచ్చు, వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఏ ఇతర కులాన్ని కూడా దూషించొద్దు అని కృష్ణమాదిక్ గారికి కూడా మేము అభ్యర్థన చేస్తున్నాం. ఎందుకంటే మీ పోరాటం మీరు చేసుకోండి. ఈ మీ మధ్య ఉన్నటువంటి దళిత హిందువులు దళిత క్రిస్టియన్ మధ్య గొడవల్లో బ్రాహ్మణుల టాపిక్ తెచ్చి బ్రాహ్మణులు డిఫేమ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఏ ఇతర కులస్తుని కూడా, బ్రాహ్మణుడనే కాదు, ఇప్పుడు రేపు అక్కడ సమ్మక్క సారక్క దగ్గర గిరిజనులు ఉన్నారు కాబట్టి గిరిజనులు ఎందుకున్నారు, అక్కడ కూడా దళితులు పూజలు ఉండొచ్చు కదా అని మీరు అంటారేమో నాకు తెలియదు. మరి మీరు ఏమైనా మాట్లాడుకోండి. ఏ కులస్తుడు కూడా మన దేశంలో కృష్ణమాదిక్ గారనే కాదు, ఎవరికైనా సరే, నాతో కూడా కలిపి మీతో కూడా కలిపి ప్రతి వాళ్ళు మీ కులాన్ని మీరు పొగుడుకోండి కావాలంటే, నో ప్రాబ్లం. ఇతర కులం చెందినటువంటి వాడిని అవమానపరిచే విధంగా, డిఫేమ్ చేసే విధంగా చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. సో ప్లీజ్ డోంట్ డిఫేమ్ బ్రాహ్మణ్స్ అని కూడా కృష్ణమాదిక్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ విధంగా మీరు పోరాటం చేసుకోవడానికి మీకు పూర్తిగా కూడా రాజ్యాంగబద్ధంగా కూడా స్వేచ్ఛ ఉంది. ఆల్రైట్, థ్యాంక్ యూ అండి.